Hi friends, welcome to IAS APPSC TSPC lectures. Indian Polity series లో ఇది నెక్స్ట్ టాపిక్ సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఇది స్పెషల్గా గ్రూప్ 2 వాళ్ళకి, దాంతోపాటు ఎస్ఎస్సి ఆర్ఆర్బీకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియో వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. సో ఈ వీడియోలో పెద్దగా ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఇవ్వను, దీని మీద ఎక్స్ప్లెనేషన్ అండ్ అనాలిసిస్ పార్ట్ నేను నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఇది స్పెషల్గా సివిల్ సర్వీసెస్ అండ్ గ్రూప్ 1కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో కంప్లీట్ అనాలిసిస్ అనేది చేయడం జరుగుతుంది. సో ఈ వీడియోలో ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మెయిన్గా ఫోకస్ ఏరియా. అయితే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి మనం ఏ ఫీచర్స్ని మనం బారో చేసుకున్నాం. సో స్పెషల్గా మనకి చెప్పాలంటే ఫెడరల్ స్ట్రక్చర్, దాంతోపాటు ఆఫీస్ ఆఫ్ గవర్నర్, పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, జ్యుడిషియరీ పవర్ డివిజన్ అండ్ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. సో ఈ 5 థింగ్స్ని మనం బారో చేసుకున్నాం. సో దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో సింపుల్గా ఈ జో అనే మూవీతో మనం లింక్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ జో అనే మూవీలో మనకి నికోలస్ కేజ్ నటించడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నికోలస్ కేజ్ మన బ్రిటిష్ ఇండియాలో ఒక ఎంప్లాయీగా వర్క్ చేస్తున్నారు అనుకోండి, అండర్ బ్రిటిష్ గవర్నమెంట్. సో అప్పుడేంటే ఆయనకి 60 years ఏజ్ వచ్చేసింది, ఈజ్ అబౌట్ టు రిటైర్ అనమాట. సో రిటైర్మెంట్ కూడా ప్రకటించేశారు. దాని తర్వాత ఏంటంటే రిటైర్మెంట్ అయిన తర్వాత తనకి ఈ పిఎఫ్ మనీ అనేది శాంక్షన్ అయింది అనుకోండి. సో ఇలాగా మనం ఈజీగా లింక్ చేసుకోవచ్చు ఈ జో పిఎఫ్ అనే విజువల్ నిమోనిక్తో. సో ఇక్కడ మనకి జే అంటే ఏంటి వస్తుందంటే జ్యుడిషియరీ పవర్ డివిజన్, ఓ అంటే ఆఫీస్ ఆఫ్ గవర్నర్, ఈ అంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్, పి అంటే మనకి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ అండ్ ఎఫ్ అంటే మనకి ఫెడరల్ స్ట్రక్చర్. సో ఈ విధంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935ని ఈ జో పిఎఫ్ అనే దాంతో మనం లింక్ చేసుకుంటే ఈజీగా మనం ఎలాంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ అయినా మనం ఆన్సర్ చేయొచ్చు. సో నెక్స్ట్ మనం యూఎస్ కాన్స్టిట్యూషన్ చూద్దాం. సో యూఎస్ కాన్స్టిట్యూషన్లో మనకి ఎక్కువ ఫీచర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవడానికి కొంచెం కష్టం, కానీ సింపుల్గా ఒక రూట్ వర్డ్ ఫార్మాట్లో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తుంటే మీకు ఇక్కడ జ్యుడిషియరీ అండ్ జడ్జెస్. సో దీని నుంచి మనం ఓన్లీ జ్యుడిషియరీ అనే వర్డ్నే తీసుకున్నాం. సో ఇవి జడ్జెస్, జ్యుడిషియల్ ఇవన్నీ ఇంటర్ లింక్ అయి ఉన్నాయి. సో ఒక జ్యుడిషియరీ అనే వర్డ్నే మనం తీసుకుంటే, మనం యూఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి జ్యుడిషియరీ అనే టర్మ్ని మనం గుర్తుపెట్టుకుంటే మనం ఈజీగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ని ఆన్సర్ చేయొచ్చు. సో దీన్ని జ్యుడిషియరీ ఒక రూట్ కింద తీసుకుంటే జ్యుడిషియల్ రివ్యూ మనకు వస్తుంది, దాంతోపాటు ఇండిపెండెంట్ జ్యుడిషియరీ వస్తుంది, దాంతోపాటు మనకి రిమూవల్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్ జడ్జెస్. సో ఈ 3 థింగ్స్ని మనం ఈ జ్యుడిషియరీ అనే వర్డ్తో లింక్ చేసుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. సో దాంతోపాటు నెక్స్ట్ అంటే ప్రెసిడెంట్ అనమాట. సో ఇక్కడ ప్రెసిడెంట్ యాక్చువల్లీ ఎలక్షన్ మెథడ్ ఆఫ్ ప్రెసిడెంట్ ఏ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం అంటే ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకున్నాం. కానీ ఇక్కడ ఏంటంటే మనకి ఓన్లీ ఇంపీచ్మెంట్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది యూఎస్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నాం. దాంతోపాటు మనకి వైస్ ప్రెసిడెంట్ యాక్టింగ్ యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ అప్పర్ హౌస్ అని తీసుకున్నాం. సో ఈ ప్రెసిడెంట్ని వర్డ్ని మనకి స్పెషల్గా ఇంపీచ్మెంట్, దాంతోపాటు మనకి వైస్ ప్రెసిడెంట్. సో ఈ రెండింటిని మనం ఈ ప్రెసిడెంట్ అనే వర్డ్తో మనం లింక్ చేసుకుంటే మనకి యూఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏ బారో చేసుకున్నాం అంటే ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్ హూ ఇస్ యాక్టింగ్ యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ అప్పర్ హౌస్. సో దాని తర్వాత ఇక్కడ 2PF అని చెప్పాను. సో ఇక్కడ 2PF అంటే ఇక్కడ 2P అండ్ 2F అని అర్థం. సో ఇక్కడ ఈ 2Ps ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక P ఏంటంటే ప్రియాంబుల్, దాంతోపాటు ఇంకో P అంటే పవర్ సెపరేషన్. సో దాంతోపాటు మనకి F అంటే ఇక్కడ ఫండమెంటల్ రైట్స్ వస్తుంది, దాంతోపాటు మనకి ఈ ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్స్ ఎలక్టోరల్ కాలేజ్. ఈ ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ నేను నెక్స్ట్ వీడియోలోనే ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ అనాలిసిస్ ఎందుకు తీసుకున్నాం కూడా రీజన్ చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియోలో ఓన్లీ మనం గుర్తుపెట్టుకోవడం వరకే మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. సో ఇలాగా మనకి యుఎస్ కాన్స్టిట్యూషన్లో ఈ 3 వర్డ్స్ని మీరు గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ జ్యుడిషియరీ నుంచి మనకి ఏం వచ్చింది, జ్యుడిషియల్ రివ్యూ వచ్చింది, దాంతోపాటు సుప్రీంకోర్టు, హైకోర్టు తాలూకా జడ్జెస్ని రిమూవ్ చేయడం, దాంతోపాటు ఇండిపెండెంట్ జ్యుడిషియరీ. నెక్స్ట్ ప్రెసిడెంట్ని గుర్తుపెట్టుకుంటే మనకి ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ ఆఫ్ ప్రెసిడెంట్, దాంతోపాటు వైస్ ప్రెసిడెంట్ హూ ఇస్ యాక్టింగ్ యాజ్ ఎ చైర్మన్ ఆఫ్ అప్పర్ హౌస్ అని గుర్తుపెట్టుకోవచ్చు. ఇక్కడ 2PF అంటే ఇక్కడ 2P అంటే ఏంటంటే ప్రియాంబుల్ అండ్ పవర్ సెపరేషన్. ఇక్కడ 2F అంటే ఫండమెంటల్ రైట్స్ అండ్ ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ గవర్నమెంట్స్ ఎలక్టోరల్ కాలేజ్. సో ఇలాగ మనం యూఎస్ కాన్స్టిట్యూషన్ని ఏ ఫీచర్స్ అనేవి బారో చేసుకున్నాం అనేది గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. సో బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ని మనం ఏ థింగ్స్ని మనం బారో చేసుకున్నా ఎలా గుర్తుపెట్టుకోవాలి. సో ఈ 3 వర్డ్స్ని మనం గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే లా. సో లాకి సంబంధించిన థింగ్స్ ఏంటో చూద్దాం. సో లాకి రిలేటెడ్గా మనకి రూల్ ఆఫ్ లా ఉంది, దాంతోపాటు ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ బై లా అండ్ లా మేకింగ్ ప్రొసీజర్. సో ఈ 3 థింగ్స్ని మనం ఈ లా అనే దాంతో మనం లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అంటే ఇక్కడ మనకి కనిపిస్తుంది, ఇక్కడ పార్లమెంట్ అనేది ఎక్కువ థింగ్స్తో మనకి లింక్ అవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్లమెంట్ అనగానే మనకి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఎక్కడి నుంచి వచ్చిందంటే త్రూ 1861 యాక్ట్ నుంచి వచ్చింది. ఇది ఆల్రెడీ మీకు చెప్పాను.
సో ఇక్కడ పార్లమెంట్ లింక్ చేసుకుంటూ ఇంకా దీనికి సంబంధించిన రిలేటెడ్ వర్డ్స్ ఏంటంటే మనకి క్యాబినెట్ సిస్టమ్, దాంతోపాటు బైకామరిజం, దాంతోపాటు లోవర్ హౌస్, అప్పర్ హౌస్, దాంతోపాటు ఇక్కడ లింక్ చేసుకుంటూ మనకి స్పీకర్ అనమాట. సో ఇలాగా మనకి పార్లమెంట్ నుంచి ఇంకో 4 థింగ్స్ని మనం లింక్ చేసుకోవచ్చు. సో పార్లమెంట్ నుంచి మనకి క్యాబినెట్ సిస్టమ్ వచ్చింది, దాంతోపాటు బైకామరిజం అంటే అప్పర్ హౌస్, లోవర్ హౌస్. దీనిలో కూడా మనకి లోవర్ హౌస్ అనేది మోర్ పవర్ఫుల్ దాన్ అప్పర్ హౌస్ అని మనకి బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు స్పీకర్ తాలూకా రోల్. సో ఇక్కడ పార్లమెంట్ ఆల్రెడీ ఉంది కాబట్టి ఇక్కడ పార్లమెంట్లో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కూడా ఒక పార్ట్ కాబట్టి మనం అది కూడా లింక్ చేసుకోవచ్చు. సో ఇలాగా మనకి ఈ పార్లమెంట్ అనే వర్డ్తో మనం లింక్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా ఏంటంటే మనకి మిగిలింది ఎల్పీ సిటిజన్. సో ఎల్పీ సిటిజన్ అంటే ఇక్కడ ఎల్పీ అంటే లెజిస్లేటివ్ ప్రొసీజర్, సిటిజన్ అంటే సింగిల్ సిటిజన్షిప్. సో ఇలాగా మనం బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇంకా మిగిలింది ఒకే ఒకటి ఏంటంటే కాన్స్టిట్యూషన్ హెడ్ ఆఫ్ స్టేట్. అది మీ అందరికీ తెలుసు, మనం అది బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ మనం తీసుకున్నాం. సో కాన్స్టిట్యూషన్ హెడ్ ఆఫ్ స్టేట్ అనేది కూడా మనం బ్రిటిష్ నుంచే తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఆస్ట్రేలియా నుంచి మనం ఏమేమి తీసుకున్నాం, స్పెషల్గా దీంట్లో మొత్తం అంతా తీసుకోకుండా కొన్ని వర్డ్స్ మాత్రం తీసుకున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లైన్లో మనకి ఏంటి ట్రేడ్ అండ్ కామర్స్ తీసుకోవచ్చు, దాంతోపాటు ఇక్కడ ఏంటంటే ఫారిన్ ట్రీటీస్ మనం తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఫెడరల్ జ్యూరిస్డిక్షన్. సో ఇక్కడ చూసుకుంటే మనకి కాంకరెంట్ లిస్ట్ నుంచి మనకి లింక్ అవుతూ మనకి డెడ్ లాక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు దాని తర్వాత ప్రొసీజర్, అండ్ ఫైనల్గా మనకి టెర్మినాలజీ ఆఫ్ ప్రియాంబుల్. సో ఇవన్నీ మనం ఆస్ట్రేలియా నుంచి మనం తీసుకోవడం జరిగింది. సో దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆస్ట్రేలియా వెళ్ళారు, దేని గురించి అంటే ఈ సిపిఎఫ్టీ ఎగ్జామ్ రాయడానికి మీరు ఆస్ట్రేలియా వెళ్ళారు. సో ఇక్కడ మనకి సి అంటే ఏంటంటే కాంకరెంట్ లిస్ట్, దాంతోపాటు పి అంటే మనకి ఈ ప్రొసీజర్ అనమాట. డెడ్ లాక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఈ కాంకరెంట్ సబ్జెక్ట్స్ ఏవైతే ఉన్నాయో సాల్వ్ చేయడానికి సెంట్రల్కి స్టేట్ మధ్యన వచ్చిన ప్రొసీజర్. నెక్స్ట్ ఇక్కడ ఎఫ్ అంటే మనకి ఏంటంటే ఫారిన్ కంట్రీస్ తరగ ట్రీటీస్ అనుకోండి, ఎఫ్ అంటే ఫారిన్ ట్రీటీస్. ఇక్కడ టీ అంటే మనకి ట్రేడ్ అండ్ కామర్స్ అని ఆల్రెడీ చెప్పాను మీకు. సో ఇక్కడ ట్రేడ్ అండ్ కామర్స్ని ఇక్కడ టీతో లింక్ చేసుకోవచ్చు. సో ఫైనల్గా మనకి మిగిలింది అంటే ఫెడరల్ జ్యూరిస్డిక్షన్, అది ఈఎఫ్తో మనం లింక్ చేసుకోవచ్చు. సో ఇది ఆస్ట్రేలియా నుంచి ఏ థింగ్స్ మనం ఫాలో చేసుకున్నాం అనేది. నెక్స్ట్ ఐరిష్ కాన్స్టిట్యూషన్కి వస్తే మనం ఏం తీసుకున్నాం అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ, దాంతోపాటు రాజ్యసభ మెంబర్స్ని ఎలా నామినేట్ చేయాలో ఆ మెథడ్ని తీసుకున్నాం, దాంతోపాటు ప్రెసిడెంట్ని ఎలా ఎలక్ట్ చేసుకోవాలో ఆ మెథడ్ని కూడా మనం ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకున్నాం. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఐర్లాండ్ టూర్కి వెళ్ళారు, ఫారిన్ టూర్కి, అక్కడ సడన్గా మీకు ఇయర్ పెయిన్ వచ్చింది, అక్కడ మీకు ఏంటి ఈ కంపెనీ దొరక ఇయర్ డ్రాప్స్ అనేవి మీకు దొరికాయి. సో ఆ కంపెనీ పేరు అంటే డిఆర్ఈపి. సో డ్రెప్ అని మీరు గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ డి అంటే మనకి ఏంటంటే డిపిఎస్పి అంటే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. ఇక్కడ ఆర్ అంటే మనకి రాజ్యసభ మెంబర్స్ నామినేషన్, దాంతోపాటు ఈపీ అంటే ఎలక్షన్ మెథడ్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ఇలాగ మనం ఐరిష్ కాన్స్టిట్యూషన్ ఇయర్ డ్రాప్స్తో మనం గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ అంటే వైమర్ కాన్స్టిట్యూషన్. సో ఇది యాక్చువల్గా జర్మనీని మనం వైమర్ కాన్స్టిట్యూషన్ అంటాం. సో దీని నుంచి మనం ఏం తీసుకున్నాం అంటే ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. సో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్కి మనకు తెలుసు 108 మనం ఎమర్జెన్సీ టైంలో మనం కాల్ చేస్తాం. జస్ట్ ఈ 108ని గుర్తుపెట్టుకుంటే మనం ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ని మనం ఈజీగా లింక్ చేసుకోవచ్చు. సో ఎక్స్క్యూజ్ మీ, కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి చాలా థింగ్స్ మనం బారో చేసుకున్నాం. స్పెషల్గా ఇది లింక్ చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది, కానీ మనం జాగ్రత్తగా కొన్ని వర్డ్స్ మీద మనం ఫోకస్ చేస్తే ఈ కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి ఏ బారో చేసుకున్నాం కూడా అవి కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటి ప్రొవిజన్స్ ఆఫ్ స్ట్రాంగ్ నేషన్, దాంతోపాటు ఈ యూనియన్ ఆఫ్ ఇండియా అనే నేమ్, దాంతోపాటు రెసిడ్యూరీ పవర్స్ అక్కడ ఉంటాయంటే యూనియన్లో ఉంటాయి, దాంతోపాటు క్వాసీ ఫెడరల్ ఫార్మ్ గవర్నమెంట్. సో దీని గురించి ఈ ప్రతి ఎలిమెంట్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్, దాంతోపాటు అపాయింట్మెంట్ ఆఫ్ స్టేట్ గవర్నెన్స్ బై సెంట్రల్ గవర్నమెంట్, అండ్ లాస్ట్ ఏంటంటే అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి గవర్నర్స్ తీసుకుందాం. సో మనకి బాగా తెలిసిన గవర్నర్ ఏంటంటే మనకి రోసయ్య. సో రోసయ్య గారు ఎక్కడి నుంచి ఏ ప్రొసీజర్ ద్వారా అపాయింట్ అయ్యారంటే త్రూ కెనడా నుంచి ఈ కాన్స్టిట్యూషన్ ద్వారా ఆ ఎలిమెంట్ మనం తీసుకొని ఈ రోసయ్య గారిని మనం అపాయింట్ చేసాం. సో ఇది ఒక మెయిన్ ఎలిమెంట్. నెక్స్ట్ అంటే ఇక్కడ యునైటెడ్ ఇండియాని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ యునైటెడ్ ఇండియా యాక్చువల్గా అంటే యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ఇది. సో ఇక్కడ యునైటెడ్ ఇండియాని తీసుకుంటే ఇక్కడ ఏంటంటే మనకి ఎప్పుడైనా సరే మనం ఒక యునైటెడ్గా ఉంటే మనకి ఏంటి అది కంపల్సరీ ఇది స్ట్రాంగ్ నేషన్ అవుతుంది. సో దాని నుంచి మనకి స్ట్రాంగ్ నేషన్ అనేది లింక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ యునైటెడ్ ఇండియాకి యూనియన్ ఆఫ్ ఇండియాకి సేమ్ ఒకే మీనింగ్ వస్తుంది. సో ఇది ఒక నేమ్ అనేది కూడా ఎక్కడి నుంచే మనం తీసుకున్నాం, ఎక్కడి నుంచి కెనడా నుంచి తీసుకున్నాం. దాంతోపాటు రెసిడ్యూరీ పవర్స్. సో ఫైనల్గా మనకి రెసిడ్యూరీ పవర్స్ కూడా యూనియన్తో పాటు ఉంటాయి. సో దాన్ని కూడా మనం యునైటెడ్ ఇండియాతో మనం లింక్ చేసుకోవచ్చు. సో జస్ట్ ఏంటంటే ఒక యూనియన్ అనేది ఎక్కడైనా మీకు వర్డ్ వస్తే అది మనం కెనడియన్ కాన్స్టిట్యూషన్ నుంచి వచ్చినట్టు. సో ఇక్కడ స్పెషల్గా యూనియన్ చేతిలో మనకి ఏంటంటే రెసిడ్యూరీ పవర్స్ ఉంటాయి. సో ఇన్ కేస్ ఎనీ
ఎమర్జెన్సీ టైంలో కూడా ఈ రెసిడ్యూరీ పవర్స్ అనేవి యూనియన్ చేతిలో ఉంటాయి. దాంతోపాటు మనకేంటి ఇక్కడ క్వాసీ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో ఇది మనం యాక్చువల్గా గుర్తుపెట్టుకోవాల్సిన కీ పాయింట్ అనమాట. సో దీని తరకు చాలా ఇంపార్టెన్స్ ఉంది. దీన్ని నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో క్వాసీ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇది మనకి కెనడా నుంచి తీసుకున్నాం. సో జస్ట్ ఏంటంటే మనకి ఈ యునైటెడ్ ఇండియా నెక్స్ట్ గవర్నర్ని మనం లింక్ చేసుకుంటే మనకి ఈజీగా ఈ కెనడియన్ కాన్స్టిట్యూషన్ ఏ థింగ్స్ తీసుకున్నాం లింక్ చేసుకోవచ్చు. దాంతోపాటు మనకి ఇంకోటి ఏంటంటే స్ట్రాంగ్ సెంటర్, దాంతోపాటు ఇక్కడ అడ్వైజరీ జ్యూరిడిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్. సో జస్ట్ ఈ డాల్ని మనం ఈ కెనడా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం అని గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. సో ఇక్కడ ఎస్సీ అంటే నథింగ్ బట్ సుప్రీం కోర్ట్ వరకు అడ్వైజరీ జ్యూరిడిక్షన్, దాంతోపాటు స్ట్రాంగ్ సెంటర్. జస్ట్ ఈ త్రీ పిక్చర్స్ని మనం ఈజీగా గుర్తుపెట్టుకుంటే మనం కెనడియన్ కాన్స్టిట్యూషన్ బారో చేసుకున్నామో మనకి ఈజీగా తెలుస్తుంది. ఇక్కడ స్పెషల్గా మనం ఫోకస్ చేయాల్సింది అంటే క్వాసీ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో క్వాసీ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ దీని తర్వాత ఇంపార్టెన్స్ చాలా ఎక్కువ ఉంది. సో అది ఎక్కడి నుంచి తీసుకున్నాం అంటే కెనడా నుంచి తీసుకున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే గవర్నర్ తాలూకు అపాయింట్మెంట్, నెక్స్ట్ అంటే యునైటెడ్ ఇండియా అంటే యూనియన్ ఇక్కడ మనం ఎక్కువ ఫోకస్ చేస్తున్న వర్డ్ అనమాట. సో ఇక్కడ యూనియన్లో ఏ పవర్స్ ఉంటాయంటే రెసిడ్యూరీ పవర్స్ ఉంటాయి. దాంతోపాటు నేమ్ అనేది యూనియన్ ఆఫ్ ఇండియా అనేది అక్కడి నుంచి తీసుకున్నాం కెనడా నుంచి. ఇక్కడ నుంచి మనకి స్ట్రాంగ్ నేషన్ తరక మెయిన్ ప్రొవిజన్ కూడా తీసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఎస్సీ అనేది గుర్తుపెట్టుకుంటే మనకి సుప్రీం కోర్టు తరక జ్యూరిడిక్షన్, నెక్స్ట్ ఇక్కడ ఫెడరేషన్ విత్ స్ట్రాంగ్ సెంటర్, ఇది కూడా మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఫైనల్గా మనకి ఏంటంటే సౌత్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్. సో ఇక్కడ ఏంటంటే అమెండ్మెంట్ తాలూకా ప్రొసీజర్ అనేది ఇక్కడ నుంచి తీసుకోవడం జరిగింది. అండ్ దాంతోపాటు మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ అంటే ఏ బేస్ మీద ఎలక్షన్ ప్రొసీజర్ని కూడా మనం ఈ సౌత్ ఆఫ్రికా నుంచే తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా కన్నా ఇక్కడ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం తీసుకుంటే సౌత్ అనేది తీసేయండి, యాక్చువల్గా ఇది ఉండదు. సో ఆఫ్రికన్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఈ అమెండ్మెంట్ అనేది తీసుకున్నాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అల్లు అర్జున్ గుర్తుపెట్టుకోండి దీనికి. సో ఇక్కడ ఆఫ్రికన్, మనకి ఇక్కడ అమెండ్మెంట్ ఈజీగా మనకి లింక్ అవుతుంది. దాంతోపాటు ఈ రాజ్యసభ టీవీ, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆఫ్రికా నుంచే మనకి ఈ రాజ్యసభ టీవీ తరక మెయిన్ కాపీ రైట్స్ అనేది మనం తీసుకున్నాం గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు. సో ఇక్కడ మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ, సో రాజ్యసభ టీవీని మనం ఈ ఆఫ్రికా నుంచి తీసుకొచ్చాం. సో ఇలా గుర్తుపెట్టుకుంటే మనకి ఈజీ అయిపోతుంది. సో నెక్స్ట్ అంటే మనకి యూఎస్ఎస్ఆర్. సో యూఎస్ఎస్ఆర్ నుంచి మనం ఏం తీసుకున్నాం అంటే ఫండమెంటల్ డ్యూటీస్ తీసుకున్నాం. దాంతోపాటు మనకి ఈ కాన్స్టిట్యూషనరీ మ్యాండేటెడ్ ప్లానింగ్ కమిషన్. సో దీని తరకు ఇంపార్టెన్స్ అనేది చాలా ఉంది. ఇది మీకు నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో దాంతోపాటు ఐడియల్ ఆఫ్ జస్టిస్. సో ఈ 3 ఎలిమెంట్స్ని మనం బారో చేసుకోవడం జరిగింది. సో దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే జస్ట్ ఎఫ్సీ అని గుర్తుపెట్టుకోండి. ఎఫ్సీ అంటే మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ ఎఫ్ అంటే మనకి ఫండమెంటల్ డ్యూటీస్, దాంతోపాటు ఇక్కడ కార్పొరేషన్ అంటే సి అంటే ఇక్కడ కాన్స్టిట్యూషనరీ మ్యాండేటెడ్ ప్లానింగ్ కమిషన్, నెక్స్ట్ ఐ నుంచి మనం ఐడియల్ ఆఫ్ జస్టిస్. సో ఈ 3 ఎలిమెంట్స్ మనం ఎఫ్సీఐతో మనం లింక్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రాన్స్ నుంచి మీకు తెలుసు, ఫ్రెంచ్ రెవల్యూషన్ మీకు నా వీడియో చూస్తుంటే దాంట్లో మీకు తెలుస్తుంది వరల్డ్ హిస్టరీ సిరీస్లో. సో ఇక్కడ ఫ్రాన్స్ నుంచి మనం ఏం తీసుకున్నామంటే రిపబ్లిక్, దాంతోపాటు లిబర్టీ, ఈక్వాలిటీ అండ్ ఫ్రాటర్నిటీ. ఇది మనకి బాగా తెలిసింది కాబట్టి ఇది స్పెషల్గా నిమ్మోనిక్ ఏం అవసరం లేదు. సో దాంతోపాటు ఫైనల్గా జపాన్, ఇది పెద్దగా ఇంపార్టెంట్ ఏం కాదు. సో దీని నుంచి మనం ఈ డ్యూ ప్రొసీజర్ ఆఫ్ లా అనేది తీసుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ జపాన్ మీరు వెళ్ళారు, అక్కడ ఏంటంటే ఈ డ్యూస్ అనేవి కరెక్ట్గా కట్టలేదని ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. సో ఈ డ్యూ అనేది గుర్తుపెట్టుకుంటే మనకి జపాన్కి ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు ఎలాంటి ఎంసీక్యూ అయినా సరే. సో ఇవి యాక్చువల్గా మనం సోర్సెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎక్కడెక్కడి నుంచి ఏ అనేది బారో చేసుకున్నది. సో ఈ టైప్లో మనం ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది, కానీ బై ప్రాక్టీస్ అండ్ బై రివిజన్ మనకి ఇవి ఎలా గుర్తుపెట్టుకోవడం అనేది చాలా ఈజీ అయిపోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, and please subscribe to our channel IAS, APPSC and TSPC lectures for more videos. Thank you.